హెవీ రెయిన్లో కానీ అండ్ డీప్ వాటర్లో కానీ ఈ మొబైల్ మనం తీసుకెళ్తే అదైతే అందరికీ హాయ్. ఈరోజు వీడియోలో మనం 10,000 బడ్జెట్లో ఒక 2 మొబైల్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది 10,000 రేంజ్లో ఉన్న 2 మొబైల్స్ గురించి. 20-30 వేల మొబైల్స్ అయితే అసలు మీరు కంపేర్ చేయకండి, వాటి స్పెసిఫికేషన్స్ అయితే వేరే ఉంటాయి పూర్తిగా. సో ఈ వీడియోలో అయితే మనం ఈ 2 మొబైల్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందే మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటరోలా G34 5G. నేను చెప్పే ఈ 2 మొబైల్స్ కూడా 5G మొబైల్సే. దీని ప్రైస్ వచ్చేసరికి 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ ఉన్నదైతే 11,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. అండ్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉన్నదైతే 12,000 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. సో మీరు చెక్ చేయాలనుకుంటే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్స్ అయితే చెక్ చేయొచ్చు. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ యూజ్ చేయడం జరిగింది. అండ్ కెమెరాస్ బ్యాక్ సైడ్ 50MP ప్లస్ 2MP మ్యాక్రో కెమెరా అండ్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరా యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే 6.5 ఇంచ్ LCD డిస్ప్లే అయితే యూజ్ చేశారు దీంట్లో. అండ్ బ్యాటరీ అయితే 5000 mAh 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అండ్ ఈజీగా మనకి 1 డే అయితే యూజ్ చేయొచ్చు. అండ్ వాటర్ రెసిస్టెంట్ IP52 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో యాడ్ చేశారు. అంటే చిన్న చిన్న వాటర్ అంటే తుప్పర్లు అంటారు కదా, వాటర్ అయితే ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. డీప్ వాటర్లో అయితే ఈ మొబైల్ సర్వే అవ్వదు. స్పీకర్స్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ Android 14 అయితే ఈ మొబైల్ ఇన్బాక్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఓవరాల్గా ఈ మోటరోలా G34 స్పెక్స్ అయితే ఇవి 10,000 బడ్జెట్లో ఇది మంచి మొబైల్గా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకో మొబైల్ వచ్చేసరికి iQOO G9X 5G. ఇది రీసెంట్ టైమ్స్లో అయితే రిలీజ్ చేశారు. సో వీటిలో దానికన్నా కొంచెం కాస్ట్ అండ్ స్పెక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసరికి 4GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో ఉన్నదైతే 12,300 రూపాయలు. అండ్ 6GB ర్యామ్ 128GB స్టోరేజ్తో ఉన్నది 13,600 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. 8GB ర్యామ్ ప్లస్ 128GB స్టోరేజ్తో ఉన్నది 15,400 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉంది. ఒకవేళ ఈ మొబైల్ తీసుకుంటే మీరు ఎక్కువ స్టోరేజ్ ఉందంటే ఎక్కువ ర్యామ్ ఉన్నది అయితే కన్సిడర్ చేయండి. 8GB ర్యామ్ అయితే తీసుకోండి. అండ్ కార్డ్ ఆఫర్స్తో ఇంక్లూడ్ చేసి మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే ఒక 1,000 వరకు అయితే ఈ కార్డ్ ఆఫర్స్ ఉంది ఈ మొబైల్కి. సో మీరు తీసుకుంటే ఈ కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి మొబైల్ తీసుకోవచ్చు. ఈ మొబైల్ మనకి 2 కలర్స్ వేరియంట్లో రిలీజ్ చేశారు. ఒకటి స్ట్రాంగ్ గ్రే అండ్ ఇంకోటి టర్నాడో గ్రీన్. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుని ఈ మొబైల్ అయితే తీసుకోండి. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 6 Gen 1 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో యూజ్ చేశారు. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 6.72 ఫుల్ HD డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ బ్యాటరీ వచ్చేసరికి 6000 mAh బ్యాటరీ అండ్ 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. కెమెరాస్ వచ్చేసరికి 50MP మెయిన్ కెమెరా ప్లస్ 2MP డెప్త్ సెన్సార్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా అయితే యూజ్ చేశారు. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే యూజ్ చేశారు. అంటే ఇది చిన్న చిన్న తుప్పర్లో అయితే ఈ మొబైల్ అయితే సర్వే అవ్వగలదు. అండ్ హెవీ రెయిన్లో కానీ అండ్ డీప్ వాటర్లో కానీ ఈ మొబైల్ మనం తీసుకెళ్తే అదైతే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. అండ్ అప్డేట్స్ విషయానికి వస్తే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మనకి ఈ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇవి 2 మొబైల్స్ అయితే 10,000 బడ్జెట్లో నాకు ది బెస్ట్ అనిపించాయి. నెక్స్ట్ వీడియోలో మనం 20K బడ్జెట్లో ది బెస్ట్ మొబైల్స్ సెలెక్ట్ చేసి ఆ వీడియో అయితే ఒక 2-3 డేస్లో రిలీజ్ చేస్తాను. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.